అయినాయి అన్న. ఇప్పుడు ఎవరన్నా ఓటు వేస్తామా? మేము అసలు ఓటు వేయం. ఏ మొహం పెట్టుకొని వచ్చి అడుగుతాడన్న? ఇప్పుడు మొహం ఉందా అసలు? ఓట్లప్పుడు కూడా ఎవరు వచ్చి కూడా మమ్మల్ని ఓట్లాడాలి. 6 గ్యారెంటీలు ఇస్తాము, మహిళలకు ఇది ఇస్తాము, మహాలక్ష్మి పథకము, ఫ్రీ బస్సు, గ్యాస్, 1 బొంద, 1 బోకే అన్నీ అన్నాడు. ఏది అవసరం లేదు మాకు. వాడు ఇస్తాడని మేము ఆశపడలేదు. మా కష్టార్జితం ఏందో మాకే దక్కుతుంది. ఎవడో ఇస్తాడు మేము తింటామని ఎప్పుడూ మేము అనుకోలేదండి. ఇంత స్థాయికి వచ్చే వాళ్ళం కాదు. నాకు 3 పిల్లలు అన్న. అందులో ఒక పాప మంచిగా ఉండదు. ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు మా పాపకు. మొన్నటిదాకా మా బాబు కూడా బాగాలేదన్న. బాగాలేదు. మేము కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు 70-80 లక్షలు పెట్టి మా కొడుకుని కాపాడుకున్నా అన్న. నువ్వు 1 రూపాయి ఇచ్చినవారా? 1 రూపాయి కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మాకు ఎట్లా ఇదైపోతుంది తెలుసు. లీలఫర్ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నా. 4 చెర్ల నీళ్ళు ఆయన 3 చెర్ల నీళ్ళు ఆపించారు. డాక్టర్ ఉంటా, సిస్టర్ ఉంటా, డాక్టర్ ఉండదు. ఏ రాత్రి ఎట్లుంటుందో మాకు తెలియదన్నా. నువ్వు ఎక్కడనో ఇల్లు ఇస్తే మా పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడికైనా పోతాము. మా అత్తమామ ఉన్నారు ముసలోళ్ళు. ప్రభుత్వానికి ఏం చెప్తా? ఎందుకంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన నువ్వు గద్దె దిగి మా దగ్గరికి రా, మేమేందో చూపిస్తాం. ప్రజలకు రా, ఒక్కసారి ఆడవాళ్ళ దగ్గరికి రా, మా తడాకేందో చూపిస్తాం. ఆడవాళ్ళ దగ్గరికి రా. నువ్వు దమ్మున్న మొగోడు అమ్మాయి పుట్టినోడు అయితే మా దగ్గరికి రా, మేమేందో చూపిస్తాం. ఆడవాళ్ళ శక్తి ఏందో చూపిస్తాం. చెప్పండి అమ్మా, మరి ఏది మూసి ప్రక్షాళన భాగంగా మీ ఇల్లు కూలగొట్టి 2 బెడ్రూమ్ ఇస్తా అన్నారు, మరి తీసుకుంటారా? ఏం చెప్తారు? మాకు అవసరం లేదండి. ఎందుకంటే మేము బస్సులోకి వచ్చి నేను పెళ్లి చేసుకొని 30 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఒక 20 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించిన జాగాలో ఇండ్లు మేము మా భర్త మేము చెరుకు పని చేసుకొని కట్టుకున్నాం. ఈ రోజు మీరు వచ్చి కూల్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు కదా. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. ఎందుకంటే మా పిల్లలు కూడా మేము కాలేజీలో ఫీజులు అవి కట్టాలంటే కూడా మా బాధలు మాకు తెలుసు. మా ఫ్యూచర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం. కానీ నువ్వు తీసుకెళ్ళి ఎంతో దూరం వేస్తే మా పిల్లల చదువులకు మాకు పనులు చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది మాకు. కాబట్టి మాకు ఏ పథకాలు వద్దు, మాకు ఏ వద్దు. మా ఇంట్లో మాకు ఉంటే చాలు. మీరు అంత ధైర్యం ఉంటే మీరు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడండి. అమ్మ ఇట్లా చేస్తున్నారంటే పబ్లిక్ మీకు సమాధానం ఇస్తారు. ఇంతవరకు ఎవరు రాలేదండి. ఎవరు చేయలేదు. ఎవరు రాలేదు. అప్పుడు ఓట్ల కోసం వచ్చిర్రు, కానీ ఓట్ల కోసం వచ్చిన వాళ్ళ మాట్లాడే హక్కు ధైర్యం లేదు కదా ఆ ప్రభుత్వానికి. ఇప్పుడు మాకు ఎట్లాంటి సాయం లేదు కాబట్టి వాళ్ళు రాలేరు. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలంటే మాకు సాయం చేయాలి. ఎందుకంటే వీళ్ళు పేద ప్రజలు కష్టాలు పడి తీసుకున్న భూములు కాబట్టి నీకు కూల్చే అర్హత లేదు. మూసి ప్రక్షాళన 1,50,000 కోట్లు పెట్టి ప్రక్షాళన చేస్తా అన్నారు. దీనివల్ల కంపెనీలు వస్తాయి, మీకు ఉపాధి కలుగుతాయని చెప్తా ఉన్నారు. మరి దీన్ని స్వాగతిస్తారు? లేదు, అవసరం లేదండి. మేము ఒప్పుకోము. మా ఉపాధి మా ఇల్లు మాకుంటే చాలండి. మాకు ఏ ఉపాధి ఎట్లాంటిది మాకు వద్దు. మా ఇల్లు మాకుంటే చాలు. మేము కూల్చేవేయమండి. మేము ఎందుకంటే ప్రతి ఒక్కరు గరీబోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. మధ్యతరగతి వాళ్ళు రోజు కూలు నాలి చేసుకునే ప్రజలు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఎవరు ఒప్పుకోరండి. లేదండి, రాదు. అసలు ఎత్తు ఇస్తారు చెప్పండి? వీళ్ళు కొత్త వాళ్ళు ఇక్కడ అని చెప్పి అంటారు. మనమే కొత్త వాళ్ళని వస్తే నమ్మలేము. ఇప్పుడు మనం వెళ్ళిన దగ్గర వాళ్ళు పని వాళ్ళంటే ఇస్తారా? వాళ్ళ కష్టం కదా, మాకు ఇబ్బంది కదా. అట్లాంటిది మాకు వద్దు. మేము ఉన్న ప్లేస్లో మా ఇల్లు మాకు ఉంటేనే చాలు. మాకు ఎట్లాంటిది వద్దు. మాకు అడగాలంటే ఏమని అడుగుతారు? రేవంత్ రెడ్డి కూడా చక్కగా చెప్పాలంటే ఏం చెప్తాము? ఉన్న పేదవాళ్ళ ఇండ్లు మా ఇండ్లు మాకు ఉంచేస్తే చాలు. నువ్వు ఎట్లాంటి స్కీములు ఇవ్వకున్నా పర్లేదు. నువ్వు ప్రభుత్వంలో వచ్చినప్పుడు వాళ్ళ స్కీములు హాని చేస్తామని వచ్చినావు. నువ్వు స్కీములు హాని చేయకు. ప్రజల కోసము, గరీబు పేదల కోసం ఆలోచించు. వాళ్ళకి ఏదైనా మంచి ప్రజాపాలన అన్నాడు. వేస్ట్ అది ప్రజాపాలన. ఎందుకు పెట్టుకుని దేని గురించి పెట్టిన తెలియదు. ప్రజలకు నువ్వు ఏమి ఎట్లాంటి హానీలు ఇవ్వనప్పుడు, వాళ్ళకి ఏది ఆదుకున్నప్పుడు నువ్వు ప్రజాపాలన చేసి కూడా వేస్ట్. నువ్వు ప్రజాపాలన వచ్చింది అని అంటే ప్రజలకు బాధలు ఏముందో నువ్వు తెలుసుకోవాలి. అలాంటి బాధలు తెలుసుకోకుండా నువ్వు ప్రజలకు బాధలు పెడుతున్నావు ఎక్కువ. వాళ్ళని ఏడిపిస్తున్నావు. వాళ్ళ కలకల ఉసురు నీకేం బాగుంటుంది? వాళ్ళ ఉసురు వాళ్ళ కలకల బాగుండదు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అది మంచిది కాదు. మూసిన వద్దు, నువ్వు వదిలేసేయి. మా ఇల్లు మాకు ఇచ్చేసేయి. నీకు అంత ధైర్యం ఉంటే రా, ప్రజలకు వచ్చి వాళ్ళ నిర్ణయం తీసుకో. నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ నిర్ణయం నువ్వు విన్న తర్వాత మాట్లాడు. లేదు వాళ్ళ నిర్ణయాలు వినకుండా, వాళ్ళను అడగకుండా చేయకుండా సడన్గా వచ్చేసి ఇల్లు కూల్చివేత చేస్తామంటే ఏ ప్రజలకైనా బాధ ఉంటుంది. చిన్నపిల్లల్ని తీసుకొని ఎక్కడైనా వెళ్తాము. ప్రజలం ఏకమైతాం. మేము ఏకమై ఎంత వరకైనా సరే చేస్తాం. మేము చేయగలుగుతాం. బుల్డోజర్లు వస్తా ఉన్నాయి, కొన్ని చోట్ల కూల్చేసి ఆల్రెడీ. ఒకవేళ నిజంగా ఇక్కడ కూల్చడానికి వస్తే ఏం చేస్తారు? మేము కూర్చొని ఆ బుల్డోర్కి అడ్డంగా పడుకుంటాం. మమ్మల్ని చంపినాకనే మా ఇండ్లు కూలగొట్టాలి. అట్లయితేనే మేము ఒప్పుకుంటాం. మేము మా ప్రాణాలైనా తెగిస్తాం. మా ఇండ్లు మాకు చాలు. ఆ స్కీములు వద్దు, ఏ వద్దు. మాకు ఆ బస్ ఫ్రీలో ఏమొద్దు. మా ఇండ్లు మాకుంటే చాలు.
మాకు ఈ స్కీములు పెట్టి మా ప్రాణాల్లో ముప్పు తీసుకురావద్దు. రేవంత్ రెడ్డి మీకు దండం పెడతా, మీరు ఆ సీటు కాల్ చేసుకోండి, మా కేసీఆర్ అన్ననే ఉండనియండి. ఎందుకంటే మా కేసీఆర్ మేము ఎప్పుడు ఇలాంటి బాధలు పడలేము. ఇప్పటి నుండే మాకు పండుగ వాతావరణం అంటుండే, ఒక బతుకమ్మ అంటే అదే పండుగ అని చిన్న చిన్న పిల్లలు బతుకమ్మలు ఆడుతా అంటే చీరలు ఇవ్వలేరు, వన్ బొంది ఇవ్వలేడు. ఇంతకుముందు కన్నా మాకు చీరలు వచ్చినాయి, చీరలు రాకుండా పర్లేదు. ఇప్పుడు మాకు చీరల టెన్షన్ లేదు. మా ఇంట్లో ఎక్కడ పోతే మాకు పండుగలు అయితాయా లేవా, మా పండుగలు మేము ఎట్లా చేసుకుంటామో అని మాకు అర్థమైతే లేదు. మా పిల్లలు చిన్న బతుకమ్మ చేసుకుంటా అంటే ఇప్పుడుండే చిన్న చిన్న బతుకమ్మలు చేస్తే పిల్లలు ఆడుకుంటుండే. ఇప్పుడు ఎక్కడ చిన్న బతుకమ్మలు కాదు పెద్ద బతుకమ్మలు కూడా చేసుకుంటట్లేము మా పరిస్థితి. అందుకోసం రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మీరు అంతా ఆక్రమంగా కట్టుకున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా మీరు ఆక్రమంగా కట్టుకున్నారా, కొన్న భూములు? ఆక్రమంగా కట్టుకుంటే ఇది అంత ఎందుకు మాట్లాడతామన్నా? మేము భయపడి వెళ్ళిపోతుండే. మా సొంత ఖర్చులతో మేము కొనుక్కున్నాం, కట్టుకున్నాం, రోడ్డు మీద కష్టం చేసుకున్నాం, పూలు అమ్ముకున్నాం, ఇళ్లలో పని చేసుకున్నాం. ఆ రూపాయి కూడా పెట్టి కొనుక్కొని కట్టుకుంటే ఈయన వచ్చి కూలగొడతంటే ఎందుకు కూలగొట్టనిస్తాం? ఫస్ట్ మా ప్రాణాలు తీయాలి, తర్వాతనే మీరు ఇండ్లు కూలగొట్టంటే కూలగొట్టండి. ఫస్ట్ మా ప్రాణం. ఆ బుల్డోజర్ ఎక్కడ వస్తుందో చెప్పండి, అక్కడ పోయి మేము అడ్డం ఫస్ట్ వండుకుంటాం. మా గల్లీ మొత్తం లంక మొత్తం పడుకుంటాం. మా బుల్డోజర్ మా మీదకి పోయినాకనే మా ఇంటి మీదకి రావాలి. ఫస్ట్ బుల్డోజర్ అంటున్నారు కదా, ఆ బుల్డోజర్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము పండుకుంటాం. మమ్మల్ని చంపినాకనే ఆ ఇల్లు కూలగొట్టాలి. ఎందుకంటే మేము ఎక్కడికి పోతాం అన్న? మా ఏమైనా పెద్ద పెద్ద బిల్డింగ్లా కోట్ల? అవునమ్మా, ఈ ఇల్లు కూలగొడితే ఇంకో ఇంటికి పోతాం అనేసి ఇంకేమైనా ఇండ్లు ఉన్నాయా? ఉన్నాయే 50 గజాల ఇండ్లు, రేకుల ఇండ్లు, ఏదో ఉన్నోడు ఏదో 10 రూపాయలు ఉంటాయి కట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి కూలగొడతా అంటే ఎట్లా కూలగొట్టనిస్తాం? అదంతా కాదు రేవంత్ రెడ్డి సార్. ప్రజాపాలన అంటా ఉన్నారు, మహిళలకి పథకాలు అంటా ఉన్నారు, మరి ఏమైనా అందుతున్నాయా? ఏ ప్రజాపాలన లేదు, ఏమంతలా బస్సు అని పెట్టిండు. ఆ బస్సు ఎక్కిన జుట్లు పట్టుకొని కొట్టుకోవడమే అవుతుంది కానీ ఒక్క రోజు కూడా సీట్లో కూర్చొని హాయిగా ప్రశాంతంగా పోయినామన్న మాట కూడా లేదు. ఎప్పుడు చూసినా కానీ పోనీ బస్సులో కూర్చుంటే కూడా కండక్టర్లతోనో బాధ, డ్రైవర్లతోనో బాధ. వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఒక రెస్పాన్స్ లేదు. ఇంతకుముందు మేము 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ ఇచ్చినా కానీ అమ్మ జరగండమ్మా ఇక్కడ కూర్చోండి ఒక రెస్పెక్ట్ ఉంటుండే. ఇప్పుడు అట్లా ఓమ్మా దిగు 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 ఓమ్మా ఇక్కడ స్టాప్ కాదు ఇట్లా మాట్లాడుతారు. మాకు ఏమైనా వాల్యూ లేదు. వాళ్ళు ఎక్కుమంటేనే ఎక్కినాము. మేమేమన్నా బస్సు ఫ్రీ అని మేమేమి ఎక్కలేం కదా, వాళ్ళు పెట్టిన స్కీమే కదా. ఫస్ట్ బస్సు ఎక్కగానే ముఖం ఇట్లా చూసి ఇట్లా పెట్టి అసలు జరుగు. బస్సులో ఒక 10 మంది ఉంటారు, మొత్తం ఆడోళ్ళు ఉంటారు. ఏం టైం పాస్కి వస్తారు అమ్మ? మీరు ఏం చేయనీకి వస్తారు? టైం పాస్కి వస్తారా? మేము మా కష్టము మీకు మొత్తం వేస్ట్గా చేసుకుంటే మీరు టైం పాస్కి వస్తారా? కూరగాయలు అమ్మనికి వస్తారా? పూలు కొనడానికి మేము అడగలేదు కదా, మేము బస్సు పెట్టమని మేము అడగలేదు కదా, ఫ్రీ కరెంట్ ఇవ్వమని అడగలేదు కదా. మా ఇండ్లు మాకు కావాలి. నువ్వేం చేస్తావు? లండన్ బిల్డింగ్ కాబట్టి ఏం చేస్తావు? లండన్ ఆయన వచ్చి ఇక్కడ ఉంటాడా? మేము ఎక్కడ ఉండాలి? నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా. 30 సంవత్సరాలు ఇక్కడే ఉన్నా. 50 గజాల జాగాలో ఇల్లు కట్టుకున్నాం. మేము 8 మంది ఉంటాం. 30 గజాల 40 గజాల జాగాలో ఇల్లు కట్టుకొని 8 మంది కూడా కిరాయి ఇండ్ల లేక ఉండలేకపోతున్నాం. మా కిరాయి కట్టే సోమతి లేక ఇక్కడే ఉంటున్నాం. నేను 30 సంవత్సరాల నుంచి సంవత్సరాలు ఉంటున్నా. కూడబెట్టుకొని కట్టుకున్నా. మా ఆయన ఆటో తోలుతాడు, నేను కూలి పని చేస్తా, బాసన్ల పని చేస్తా. నువ్వు లండన్ బ్రిడ్జి కడతా అంటున్నావు. లండన్ బ్రిడ్జి కడితే ఎవరు వచ్చి ఉండాలి? ఇక్కడ లండన్ ఆయన వచ్చి ఉంటాడు, మేము ఎక్కడ ఉండాలి? ఓటేసేది కదా. మేము ఇంతమంది ఉంటేనే నీకు ఓటు పడ్డది. ఏదో మాది పొరపాటు, మా బుద్ధి తక్కువ నీకు వేసినాము. సరే 10 సంవత్సరాలు కేసీఆర్ ఉండే కదా, ఇంకొక ఆయన వస్తే అదెంత అభివృద్ధి ఉంటుందో కదా. నీ ఇంట్లో కూర తింటే మళ్ళీ నేను ఇంకో వేరే ఇంట్లో తింటే అదెంత టేస్ట్ ఉంటుందో. దానివల్ల నీ ఆశపడ్డాం. నువ్వు 2500 ఇస్తానంటే మహిళలు మొత్తం ఆశపడ్డారు. ఏది నీ 2500? అత్తకిస్తా కోడలికి ఇస్తా అన్నావు, అత్తకు లేదు కోడలికి లేదు. నువ్వు ఇందిరమ్మ ఇల్లు అన్నావు, పేదోనికి అయ్యా ఇందిరమ్మ ఇల్లు కూలగొట్టి ఇల్లు ఇచ్చాడు. నువ్వు గొప్ప ఏంటిది? నువ్వు గరీబోనికి ఫుట్పాత్ మీద ఎంతో మంది ఉంటారు, వాళ్ళకి ఈ ఇల్లు చెదరగట్టు ఫుట్పాత్ మీద చూడు ఎంతమంది ఉంటారో. బతుకమ్మ కుంటలో చూడు ఎన్ని గుడిచలు ఉన్నాయో, వాళ్ళకి ఇయ్యరాదు ఇల్లు. మా ఇల్లు కూర్చుని ఈ అవసరం ఏముంది? మాకు అవసరం లేదు. మేము బతుకమ్మ పండుగ వచ్చిందంటే పెద్దలో పెట్టుకునేది, అందరం కలిసి ఉండేది. రేపే బతుకమ్మ పండుగ. మా ఆడపిల్లలు రాలేకపోతున్నారు మా ఇళ్ళకు మా ఆడపిల్లలు రామంటారు. మేము ఎట్లా వస్తారు మా ఆడపిల్లలు? మేము కండ్లతో నీళ్లు కార్చుకుంటాం. మేము పెద్దలకి ఎట్లా పెట్టుకోవాలి? మా ఆడపిల్లలు ఎట్లా పిలుచుకోవాలి? మా అమ్మోళ్ళ ఇళ్ళకి మేము పండుగకు పోలేకపోతున్నాం. మమ్మల్ని కూడా పిలుస్తారు మా తల్లిదండ్రులు. మేము ఏడ్చుకుంటా పోతే మా తల్లిదండ్రులు పండుగ చేసుకోలేరు కదా. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ లేవు. 30 సంవత్సరాల నుంచి ఏ పదవి ఎవరు లేరా?
ఉంది కదా, మేము కొన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఉంది కదా, మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా మాకు, అమ్మ ఓటుకు వచ్చినాము, ఇక్కడ రేకులీళ్ళు ఉండండి, గుడిసెలు వేసుకోండి, మీరు స్లాబులు పోసుకోకని చెప్పొచ్చు కదా. మేము స్లాబులు పోసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము, మేము ఇంటి ట్యాక్స్ కడుతున్నాము. మీరు 30 సంవత్సరాల నుంచి ఎవ్వరు రాలేదా? నువ్వు తులసి రామరావు గారికి వచ్చారు కదా, కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ వచ్చింది, అందరు వచ్చారు కదా, టీడీపీ వచ్చి అందరు వచ్చారు. మీరు వచ్చిన వాళ్ళు అమ్మ మీరు నేను చెప్తున్నా, పదవిలో ఉన్నా కాబట్టి చెప్తున్నా, మీరు ఇల్లు కట్టుకోకండి, ఇదే గుడిచెలో ఉండండి, మీరు రేకులు ఇల్లు చెప్తున్నామ్మా, మీ మనిషిని కాబట్టి నేను చెప్తున్నాను. ఒక మాట మాకు చెప్పేది ఉండే, మేము కట్టుకోకపోతుంటివి, మీరు ఇలా కట్టుకున్న తర్వాత మా బస్తా అంతా మంచిగా అయిన తర్వాత ఒక మాట, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేది వాళ్ళ అధికారులే, కరెంట్ బిల్ తీసుకునే వాళ్ళే, ఇప్పుడు కూల్చేది కూడా వాళ్ళే. మేమేం చేయాలి మరి? మేము మమ్మల్ని ఎందుకు కట్టుకోమని చెప్పిర్రు? వాడుకోవద్దు. 9 నెలలు అయింది, 10వ నెల స్టార్ట్ అయింది, 10వ నెలకు 10 తిప్పలు పెడుతున్నావు. నువ్వు లైఫ్లో ఏం టీచర్ మొత్తం ఇక్కడే ఉంటావా? ఎన్ని సంవత్సరాలు సాధితంగా ఉంటాను అనుకుంటున్నావు? నువ్వు ఉండవు కదా. ఇంకొక 4 సంవత్సరాలైతే వెళ్ళిపోతావు. ప్రజలు తలుచుకుంటే ఇప్పుడే పోతావు. నువ్వు ఏం చేయలేవు. నీకు ధైర్యం ఉంటే బస్తీలకు రా, మా ఇంటింటికి ఇంటి పేపర్లు ఉన్నాయా చూడు, ఎవరి కాడ కొన్నాం చూడు, మేము రిజిస్టర్ చేసుకున్నామా, నో ఇంటి ఉన్నామా, ఉత్తగా పుక్కడకు గుడిసెలు వేసుకున్నామా, నీకు దమ్ముంటే నువ్వు ఇంక్వైరీతో రా. నువ్వు వచ్చి మా ఇంటి పేపర్లు మేము ఇంటింటి తీసుకొస్తాం, కమిటీ వాళ్ళకి తీసుకొస్తాం, కమిటీ వాళ్ళకి వస్తాం, నువ్వు రా. మాకు స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూలు, అక్కడ మీటింగ్ పెట్టు, నీ తరపు నుంచి ఎవరిని పంపిస్తావో పంపి మా ఇంటి పేపర్తో అప్పుడు ఒప్పుకుంటాం. డబల్ బెడ్రూమ్ కాదు, నీ డబల్ బెడ్రూమ్ అవసరం లేదు, మేము కట్టుబట్టలతో వెళ్ళిపోతాం, మొత్తం వెళ్ళిపోతాం. మా దగ్గర పేపర్ ఉందా లేదా, మేము ఎవరి దగ్గర కొన్నాం, మేము ఎక్కడ ఉన్నాం, మేము ఏం బిల్లులు కడుతున్నాం మొత్తం చూపిస్తాం. ఆన్లైన్లో కడుతున్నారు పిల్లలు, మేము కూలి పనికి పోతాం. మీకు ఆనాడు లేదా తెలివి? 30 ఏళ్ళ నుంచి ఎవరు లేరా? 10 ఏం చేస్తారు నిజంగా అధికారులు? ఒకవేళ నిజంగా బుల్డోజర్లతో వస్తే ఏం చేస్తారు? ఎందుకు గూలుస్తాడు అంటున్నా? దేని గూలుస్తాడు? అని అయ్యా సొత్తు తింటున్నామా మేము? పండుగ కలకల అనిపించుకోవద్దు. ఆయనకు ఒక బిడ్డ ఉంది చెప్తున్నా, ఆడబిడ్డ. రైతు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు, ఆడబిడ్డ ఏడ్చిన ఇల్లు బాగుపడదు చెప్తున్నా. ఎప్పుడైనా సరే 9 నెలలకు 9 బాధలు పెడుతున్నావు మందిని. నువ్వు ఇంతకుముందు ప్రభుత్వం లేదా? ఉందా లేదా? ఉంది కదా. 30 సంవత్సరాలు ఉంది. కాంగ్రెస్ కూడా ఉంది, టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, అందరు ఉండరు. ఎవరు ఎందుకు చెప్పలేదు? ఏం గుడిసెలు అవి నువ్వు కూలగొట్ట? నీకు గుడిసెలు కావు కదా ఇవి. గుడిసెలు అయితే కూలగొట్టు. నువ్వు బిల్డింగ్ ఇయ్యి, మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు. మాది గుడిసె కదా, మాది గుడిసె అయితే నువ్వు కూలగొట్టు. నువ్వు కూలగొట్టి మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు. రేవంత్ రెడ్డి మంచి పని చేసిండు, మేము డబల్ బెడ్రూమ్ ఇంట్లో పోతున్నాం, ఈ గుడిసెలో నీళ్లు కారుతున్నాయి, మా వల్ల కాదని మేము పోతాం. మాది గుడిసె కాదు కదా, నువ్వు ఎందుకు కూలగొడతావు? నువ్వు గుడిసె ఉంటే కూలగొట్టి మంచి పని చేయి. మూసిని ఆక్రమించుకున్నారని చెప్పేసి అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? చూపి, ఒక్క ఇల్లు చూపి ఆక్రమించుకున్నట్టు. ఒక్క ఇల్లు చూపియాలి ఆక్రమించుకున్నట్టు. నువ్వు ఒక్క ఇల్లు చూపిస్తే మేము నీ కాళ్ళ కింద గీయిపోతాం, ఓకేనా? నువ్వు ఒక్క ఇల్లు కనుక ఆక్రమించుకున్నట్టు చూపిస్తే నేను నిలబడుతున్నా. నా పేరు కరుణ, ఇక్కడ ఇది ముందు స్కూల్ దగ్గర ఉంటా నేను. ఒక్క ఇల్లు చూపి, ఈ లంగా మొత్తం కానించి ఒక్క ఇల్లు చూపిస్తే, ఒక్క పిల్ల లేకుండా మేము ఖాళీ చేసే పోయి. నువ్వు కూలగొట్టింది అనుకున్నాం, మేము కొనుక్కున్నాం, కష్టపడుకున్నాం. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి బాసన్ల పనికి పోయినాం, చోడాలు అమ్ముకున్నాం, కూలినాలు చేసుకున్నాం, ఏదంటే అది చేసినాం. ఏం చేయాలి? చూపి. నువ్వు అంత అనవసరం, నువ్వు రుజువు చూపి. తొండలు ఇడిపిస్తా అంటాడా? తొండలు ఎవరికి ఇడిపిస్తావురా నువ్వు? తొండలు ఎవరికి ఇడిపిస్తావు? తొండలు ఎందుకు? బట్టలు ఇప్పించి కొడతా అన్నావు. నువ్వు రా పదవులకి, బయటికి రా. బట్టలు ఇప్పించి ఎవరు కొడతారో నేను చూపిస్తా బట్టలు ఇప్పించి కొట్టేది. నీకు బిడ్డ ఉంది కదా, బట్టలు ఇప్పించి ఆడవాళ్ళని బట్టలు ఇప్పించి కొడతా అంటావు నువ్వు? నీకు బిడ్డ ఉంది కదా, నీ బిడ్డను కొట్టారా? ఒక్క పిల్లగాని అన్నది అదేం గొప్పతనం కాదు. అందరు ఆడోళ్ళే. ఆడపిల్ల ఏడ్చిన ఇల్లు బాగుపడదు, ఎద్దు ఏడిస్తే వ్యవసాయం బాగుపడదు. నీకు తెలివి ఉండాలి. మంది అందరితో మంచిగా ఉండు. మళ్ళీసారి నువ్వే వస్తావేమో.